హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సింగర్ ప్రవస్తి ఆరాధ్య ఆమె పాడుతా తీగ పైన చేసిన ఆరోపణలు, లేకుంటే జడ్జెస్ పైన చేసిన కామెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా నిన్నటి నుంచి కూడా విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చూస్తున్నాం. చాలా మంది సినీ విశ్లేషకులు, సినీ ప్రముఖులు వాళ్ళ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అంటే ఆమె చేసిన ఆరోపణలను ఏ విధంగా చూడొచ్చు అన్న విధంగా వేలో అయితే ఇప్పుడు ఇదే నేపథ్యంలో మనం కూడా ఒక బందూక్ మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ మురారి గారి దగ్గరకు వచ్చాం. అంటే ఆయన తన ఒపీనియన్ ని తెలియజేస్తారు. సింగర్ ప్రవస్తి ఆరాధ్య యొక్క కామెంట్స్ పైన ఆయన ఒపీనియన్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. విన్నారు, ఆమె వీడియోలు చూస్తారు కూడా. అంటే చాలా ఆరోపణలు అయితే చేశారు. బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పుడో మొదలు పెట్టారు, దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది పాడుతా తీయగ పైన. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి ఆరోపణలు అయితే ఎవరు చేయలేదు. అంటే జడ్జెస్ బయాస్డ్ గా ఉంటారు, అక్కడ కాస్ట్యూమ్ డిజైనర్స్ వాళ్ళు ఎక్స్పోజ్ చేయమంటారు, ఈ రకమైన కామెంట్స్ అయితే చేయడం చూస్తున్నాం సార్. మరి మీకేమనిపించిన వీడియో చూడగానే మీరేం చెప్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి గురించి నాకు పెద్దగా తెలియదు, కాకపోతే ఈ రోజు నుంచి చూస్తున్నాను. అదంతా పక్కన పెడదాము. ఈ బాడీ షేమింగ్ ఒకటి, కాస్ట్యూమ్స్ కంఫర్ట్స్ లేని కాస్ట్యూమ్స్ వేయించడం అనేది ఖచ్చితంగా అది తప్పు చర్యనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంపిటీషన్స్ ఉంటాయి కదా, లైక్ పాడతా తీయ కానీ, సూపర్ సింగర్, ఛాలెంజ్, అది వాటిని మనము ప్రేక్షకులకి టీవీ ఛానల్స్ వాళ్ళు పోర్ట్రేట్ చేస్తున్నది ఏంటంటే ఇవి కాంపిటీషన్స్ అనే పోర్ట్రేట్ చేస్తున్నారు. దట్ ఈస్ అబ్వియస్లీ నాకున్న అవగాహన, నేను ఉన్న ప్రకారము కాంపిటీషన్ ఎంత ఉందో ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్ కూడా అంతే ఉంటుంది దాంట్లో. ఇప్పుడు జనరల్గా కాంపిటీషన్, మన స్కూల్లో కాంపిటీషన్ అంటే ఇండివిజువల్గా ఇంట్లో తయారై వస్తాం, పాడతాము, పోతాం. ఇది అలా ఉండదు. ఒక ప్రాపర్ రిహార్సల్స్ చేస్తారు, ప్రాపర్ కాస్ట్యూమ్ సెట్ చేస్తారు, ప్రాపర్ మేకప్ వేస్తారు, ఒక ప్రాపర్ వర్క్ షాప్ చేస్తారు. ఎందుకు ఇలా అంతా చేస్తారు అంటే వాళ్ళకు ఫైనల్గా వచ్చే అవుట్పుట్, వాళ్ళ సెల్లింగ్ పాయింట్ బ్యూటిఫుల్ అవుట్పుట్ కావాలి. అది కాంపిటీషన్ రూపంలో చేస్తున్నారా, అవార్డ్స్ రూపంలో చేస్తున్నారా, లేకపోతే జడ్జెస్ ఫ్రీగా వచ్చి కూర్చుంటున్నారా, జడ్జెస్ కూడా పేమెంట్లు ఇస్తారా, అదంతా ప్యాకేజు ఆ ఛానల్కి సంబంధించిన ఒక వీడియో లాంటిదే. సో దాన్ని మనం కాంపిటీషన్స్ అనే మాటనే అనొద్దు. 100% నేను చెప్తున్నాను ఏంటంటే కాంపిటీషన్ కానే కావు అవి. దోస్ ఆర్ ఆల్రెడీ ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్స్. కాంపిటీషన్స్, మనం క్రికెట్ ఆడడానికి వెళ్తున్నారు ఒకరు, క్రికెట్ వాడు ఏం చేస్తారు, ఒక ఇంట్లో ఇంతకు ముందే ఎక్కడ ప్రాక్టీస్ చేసుకుంటారు, టెస్ట్ చేయడానికి వెళ్ళిన రోజు చేస్తారు. మంచిగా పర్ఫామ్ చేస్తే దే విల్ టేక్ హిమ్ అన్ అ టీమ్, అదర్వైజ్ పంపించేస్తారు. సింపుల్ అది. దాన్ని షూట్ చేసి దాన్ని ప్రమోట్ చేయరు కదా. క్రికెట్ వీళ్ళు మంచిగా ఆడుతున్నారు, వీళ్ళని మనం బాగా ప్రమోట్ చేయాలి, క్రికెట్ ని షూట్ చేయరు కదా. సో ఇక్కడ ఏమవుతున్నది అంటే సింగింగ్, డాన్సింగ్ ఎప్పుడు అందమైన కాస్ట్యూమ్స్, అందమైన బట్టలు, అందమైన కలర్ఫుల్ దాంట్లోనే జరగాలి. కాబట్టి సో కంప్లీట్లీ ఈ ప్రోగ్రామ్స్ అన్ని టీవీ రిలేటెడ్ కాంపిటీషన్స్ ఆల్ ఆర్ ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్స్. సో దాంట్లో దే ఆర్ హ్యావింగ్ ఎవ్రీ రైట్స్ having that particular production teams. So when they are coming to the, even if you take the Big Boss also, Big Boss participation కూడా అమౌంట్ ఇస్తారు, విన్నర్ కి పక్కన పెట్టండి. వై పార్టిసిపేషన్ కి అమౌంట్ ఇవ్వరు కదా జనరల్ గా. అంతెందుకండి, ఇప్పుడు ఒక టీవీ ఛానల్లో దసరా పండగకి, సంక్రాంతి పండగకి, వినాయక చవితికి, దీపావళికి స్పెషల్ ప్రోగ్రామ్స్ వస్తాయి చేస్తారు. వాళ్ళందరూ ఎవరు ఉంటారు? ఎగ్జిస్టింగ్ టీవీ ఛానల్స్ లో వర్క్ చేసే ఆర్టిస్టులు మాత్రమే. వాళ్ళ సీరియల్స్ లో పనిచేసే వాళ్ళు, వాళ్ళ పర్టికులర్ దీంట్లో పనిచేసే వాళ్ళందరూ కలిసి ఒక ప్రోగ్రామ్ చేస్తారు. దట్ ఈజ్ ఆల్సో ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్, దట్ ఈజ్ ఆల్సో పెయిడ్ ప్రోగ్రామ్. రోజు వాళ్ళ కాంపిటీషన్ అనేది టీవీ ఛానల్లో ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ అండర్స్టాండ్ ఎవ్రీ పార్టిసిపేట్, ఎవ్రీ వ్యూవర్స్ పార్టిసిపేట్స్ ఇస్ మెటీరియల్ టు మీ. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతున్నారా, తెలియకుండా పోతున్నారా. బట్ యాజ్ ఎ వ్యూవర్ ముందే ఫిక్స్ కావాల్సింది ఏంటి అంటే ఇది ఆర్గనైజ్డ్ ప్రోగ్రాము. సో ఖచ్చితంగా మేనేజ్మెంట్ చెప్పినట్టుగానే వీళ్ళు పాడతారు, మేనేజ్మెంట్ చెప్పినట్టుగానే వీళ్ళు నవ్వుతారు, మేనేజ్మెంట్ చెప్పినట్టుగానే వీళ్ళు డాన్స్ చేస్తారు, మేనేజ్మెంట్ చెప్పినట్టుగానే కాస్ట్యూమ్స్ చేసుకుంటారు. అలాంటప్పుడు పర్టికులర్ ఒక అమ్మాయికి ఒక సీనియర్ అతను, అంత లెజెండరీ మ్యూజిక్ డైరెక్టరు పర్సనల్ గర్జి పెట్టుకోవాల్సిన అవసరం అయితే తనకి లేదు. వై ఐఎమ్ సపోర్టింగ్ దెమ్ ఇస్, నేను కీరవాణి గారు ఫాదర్ నాకు వెరీ గుడ్ ఫ్రెండ్, శివశక్తి దత్త గారు వెరీ గుడ్ ఫ్రెండ్. వాళ్ళు 100% చెప్తున్నాను, కీరవాణి ఫాదర్ కానీ, రాజమౌళి గారు కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ సినిమా కోసమే పుట్టిన ఫ్యామిలీలు. వాళ్ళందరూ పర్సనల్ గడ్జి తీసుకునే అంత స్థాయిలో దిగజారైతే లేరు. సో ఆమెనే చెప్పింది, సూపర్ సింగర్ మా టీవీలో వస్తుంది, అది ఒక ఛానల్లో విన్నర్ ఆమె.
ఇంకో ఛానల్ విన్నర్ ఎట్లా చేసుకుంటారు వాళ్ళు? కాంపిటీషన్, వేరే కాంపిటీషన్ ఉన్న విన్నర్ ఖచ్చితంగా ఈమె పనికిరాదనే కోణంలోనే ఛానల్ వాళ్ళు చూడొచ్చు. తన మాటల్లో కూడా నేను చూసిన వీడియోలో నాకు సూట్ గాని పాట నాకు ఇచ్చారు అంటారు. సింగర్ అన్నప్పుడు అన్ని పాటలు పాడుతూనే కదా కాంపిటీషన్కి వెళ్తాం. నేను క్రికెట్ ఆడుతున్నాను బ్రదర్, నేను లాంగ్ లో హై క్యాచ్ మాత్రమే పట్టుకోగలుగుతాను, షార్ప్గా వచ్చే క్యాచ్ని పట్టాను నేను అంటే కాదు కదా. నేను స్పిన్ బౌలింగ్ లో నేను కొడతాను, యార్కర్ వేస్తే కొట్టాను, ఫాస్ట్ బౌలింగ్ వేస్తే నేను ఆడాను అంటే బ్యాట్స్మెన్ కాదు కదా. అక్కడి ఇప్పుడు మనము క్రికెట్ చూస్తున్నాం, క్రికెట్ ని నో వన్ విల్ ఆర్గనైజ్డ్, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారా ఏం చేసుకుంటారా, కమింగ్ టు ద లైవ్ లో వచ్చిన తర్వాత మన సెకండ్ బాల్ ఏంటిదో మనం జడ్జ్ చేయలేం. మనం ఆ బాల్ త్రో వేసిన తర్వాత అది ఎక్కడికి రీచ్ అయ్యి 4 అవుతుందా 6 అవుతుందా అవుట్ అవుతుందా క్యాచ్ పడుతుందా అంటే ఎవ్రీ మినిట్ ఇస్ అన్ లైవ్. ఇక్కడికి వచ్చే వరకల్లా టీవీ షోస్కి వచ్చే వరకల్లా అది టీవీలోనే చూస్తున్నాం, ఇది టీవీలోనే చూస్తున్నాం. ఇక్కడ నేను ఎందుకు వై ఐఎమ్ కంపేరింగ్ విత్ ద క్రికెట్ విత్ దిస్, ఇది దీనికి ఎందుకు చేస్తున్నాను, బిగ్ బాస్ కానీ ఈ టీవీ షోస్ కానీ టీవీ కాంపిటీషన్స్ కానీ బోత్ ఆర్ సేమ్ కైండ్ ఆఫ్. కాకపోతే ఏంటంటే అది లైవ్ లో జరిగే రణరంగం, ఇది సృష్టించబడ్డ కాంపిటీషన్. ఓకే, దానివల్ల మేనేజ్మెంట్ కంట్రోల్లోనే షోస్ ఆర్గనైజ్ చేయబడతాయి అనేది నా ఓవరాల్ ముఖ్య ఉద్దేశం. ఓకే, అంటే ఎవరు సెమీఫైనల్ వెళ్ళాలి, ఎవరు ఫైనల్ గెలవాలి ఇవంతా కూడా ముందే స్క్రిప్ట్ అయి ఉంటాయా సార్? అంటే మీ ఒపీనియన్ లో జరుగుతుండొచ్చు. అట్లా అని చెప్పి అనర్హులకు మాత్రం ఇవ్వరు. ఎందుకు అంటే దాంట్లో జెన్యునిటీ పోతుంది, మళ్ళీ ఛానల్ కూడా అక్కడ డ్రాప్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళని అడుగుదాం, ఇప్పుడు జీ సారేగామా కానీ లేకపోతే ఎనీ ఛానల్లో వచ్చిన కాంపిటీటర్ కూడా 3 years వరకు నువ్వు స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ వితౌట్ అవర్ నాలెడ్జ్ చెయ్యొద్దు అంటారు. దానికి ఒప్పుకోనే కదా నువ్వు కాంపిటీషన్కి వెళ్ళినావు. ఎందుకంటారు అంటే ఇక్కడ వీళ్ళు ఈ సింగర్ని ఒక టాప్ నాచ్ లెవెల్లో ప్రమోట్ చేద్దామనే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు సింపుల్ బ్రదర్, ఒక టీవీలో 5 నిమిషాలు 6 నిమిషాలు నేను క్లోజ్గా చూపెట్టాలి నేను, రైట్? ప్రేక్షకుడు స్కిప్ చేయొద్దు ఛానల్ని. ఖచ్చితంగా నువ్వు ఒక సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాలి అనే ఉద్దేశమే టీవీ వాళ్ళది ఉంటుంది. అలాంటప్పుడు నేను ఆ చిన్న ప్రోగ్రామ్స్కి పోయి నేను పాటలు పాడుకుంటాను, నేను డీగ్లామర్ అయిపోతాను, నేను లేకపోతే ఏ షో వస్తే ఆ షో చేస్తాను అన్నప్పుడు వీళ్ళకు ఆ సెన్సిబిలిటీస్ పోతాయి. వీళ్ళకు అంత కాంపిటీషన్ మనకి ఎందుకు ఇవ్వాలనే ఆలోచనలో వాళ్ళను కట్ చేస్తుంటారు అన్నట్టు. చిన్న ఛానల్స్లో పాడే సింగర్స్, పెద్ద ఛానల్స్లో పాడే సింగర్స్, మన ఈ షోస్లో పాడే సింగర్స్ వాళ్ళు ఏం చేసుకుంటారు అంటే ఇప్పుడు ఒక టీవీ షో చేయాలంటే దే ఆర్ స్పెండింగ్ వెరీ గుడ్ ఆఫ్ మనీ, వెరీ గుడ్ ఆఫ్ టైం. ఆ టైంలో వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టి టీవీ చేస్తున్నారు, వాళ్ళు మన రికవరీ అమౌంట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది ఫ్రాంచైజీస్ షోస్. ఇప్పుడు పాడుతా తీయగా అంటే ద ఛానల్కే పేరు తెచ్చిన ప్రోగ్రామ్, అది బాలు గారు అది చేశారు, సూపర్ సింగరే కానీ. సో ఇది ఛానల్లో ఏముంటుందంటే ఒక 20 years 30 years నుంచి లెజెండరీ ప్రోగ్రామ్స్ అవన్నీ. సో దే డోంట్ వాంట్ టు స్పాయిల్ దేర్ నేమ్. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం వెళ్తారు. ఇక్కడ మనము ఛానల్ని కానీ లేకపోతే షో గురించి కానీ డిస్కషన్ కంటే కూడా పర్సనల్ ఆబ్లిగేషన్స్ ఎక్కువ వచ్చాయి. నన్ను వాళ్ళు తక్కువగా చేసి చూశారు, అది సమాజానికి సంబంధం లేని మ్యాటర్. అది ఖచ్చితంగా లీగల్ గా దాన్ని ఆమె యాక్ట్ చేసుకోవచ్చు, లీగల్ గా పోరాడొచ్చు. లీగల్ గా నిజంగా వాళ్ళు రియల్ గా తప్పు చేశారంటే శిక్ష అర్హులే ఖచ్చితంగా వాళ్ళకు. లీగల్ గా అంటే బాడీ షేమింగ్ అనేది ఈ రోజు బిగ్గెస్ట్. సో బాడీ షేమింగ్ చేయడం కానీ లేకపోతే అన్కంఫర్టబుల్ ఉన్న కాస్ట్యూమ్స్ ఫోర్సిబుల్ గా వేయడం కానీ, ఆమెకి ఇష్టం లేకుండా ఫోర్సిబుల్ గా వేయించడం కానీ, ఈవెన్ కాస్ట్యూమర్ కూడా నెగ్లెక్ట్ గా మాట్లాడిండని, మేకప్ వాళ్ళు ఏదో అన్న వీర్రని. సో ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా అది కీరవాణి గారు కానీ, సునీత గారు కానీ, చంద్రబోస్ గారు కానీ, మేకప్ మెన్ కానీ, కాస్ట్యూమర్ కానీ ఎవరికైనా సేమ్ వర్తిస్తుంది అక్కడ. అంటే బాడీ షేమింగ్ కానీ పర్సనల్ ఇమేజ్ స్పాయిల్ చేయడం అనేది. ఆమె ఇంకోటి కూడా అంటే ఫస్ట్ ఆమె చేసిన ట్వీట్ చూసుకుంటే, కొత్తగా పాడుతా తీయగలేదు కాంపిటీషన్ షోలకు వెళ్లే వాళ్ళకు ముందు జాగ్రత్త చెప్తున్నాను, మీరు రిఫరెన్స్లు జడ్జెస్ రిఫరెన్స్ ఉంటేనే వెళ్ళండి, లేకుంటే ఎవరిదన్నా రికమెండేషన్స్ ఉంటేనే వెళ్ళండి, లేదు మీరు ఆడిషన్స్ ద్వారా వెళ్తే మీకు బాధలు తప్పవు అని చెప్పేసి ఫస్ట్ చేసిన ట్వీట్ ఇది. అంటే కొత్తగా వెళ్ళే సింగర్స్ కి ఆమె ఒక అడ్వైజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. అంటే మామూలుగా రికమెండేషన్స్ ద్వారా వెళ్లే వాళ్ళని, కాంపిటీషన్ ద్వారా వెళ్లే వాళ్ళని ఒకలా చూస్తారా జడ్జెస్ అన్నట్టు? నీకు అదే చెప్తున్నా, అక్కడ కూడా మళ్ళీ ఇదే ఆమె క్వశ్చన్ లోనే తప్పు ఉన్నదండి.
ఇప్పుడు ఆమె సూపర్ సింగర్ లో రికమెండేషన్ ద్వారా వెళ్ళిందా? విన్నర్ అయింది కదా, అవును. సింపుల్ కదా. ఉమ్. సూపర్ సింగర్ లో ఆమె రికమెండేషన్ ద్వారా వెళ్తేనే సింగర్ అయిందా, లేదా రియల్ గా కాంపిటీషన్ లో పాటలు పాడి మధురమైన గొంతుతో ఆమె ఆమె 100% పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి విన్నర్ అయిందా అని ఆమెనే తెలుసుకోవాల్సిన విషయం అది. ఓకే. దానికి కూడా ఆమె కరెక్ట్ సమాధానం చెప్పింటే ఇక్కడ కూడా ఇదే అవుతుంది. డెఫినెట్ గా నేను చెప్పేది, కాంపిటీషన్కి వెళ్తున్నాము అంటేనే మనం అన్నిటికీ సిద్ధమై వెళ్తాం. మనం ఉమ్. పోరాడడానికి సిద్ధమై వెళ్తున్నాం, ఫైట్ చేయడానికి సిద్ధమై వెళ్తున్నాం, కాంపిటీషన్ విన్నర్ కావాలనే గెలుస్తున్నాం. మనకు రికమెండేషన్ ఉంటేంది, రికమెండేషన్ లేకుంటేంది. ఓకే. ఇప్పుడు ఒక పెద్ద సూపర్ స్టార్ హీరో ఒక 100 సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సూపర్ స్టార్, అలా కొడుకు సూపర్ స్టార్ అవుతాడా? ఒకటే ఫ్యామిలీ 2 కొడుకులు ఉన్నారు ఆయనకి, ఒకరేమో సూపర్ స్టార్ అవుతారు, ఒకరికేమో సినిమాకి ఓపెనింగ్ వస్తుంది. అవును. మరి సేమ్ అప్లికేషన్ కావాలి కదా. సో అదంతా వేస్ట్, ఇమ్మెచ్యూర్ స్టేట్మెంట్స్ అవన్నీ. ఉమ్. అంటిల్ అన్లెస్ నీకు ఖచ్చితమైన టాలెంట్ ఉండి నీవు ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసుకునే దమ్ముంటే ఎంత పెద్ద యుద్ధాన్నైనా గెలవచ్చు. అది సింగింగే కావచ్చు, అది డాన్సింగే కావచ్చు, అది రైటింగే కావచ్చు. ఇప్పుడు నాకు కాలేజ్ ఉన్నది, నాకు కాలేజ్ ఉన్నది అంటే నేను పెద్దోన్ని అన్నట్టే కదా. నా కొడుకు టాపర్ అవుతాడా? మంచిగా చదివినోడే టాపర్ అవుతాడు కదా. టాపర్ అవుతారు, అంతే సార్. అంతే ఇక్కడ కూడా అంతే. కాకపోతే ఏంటంటే నా కొడుకుకి రాగానే ప్రిన్సిపల్ సార్ కొడుకు లేదా కరెస్పాండెంట్ కొడుకు అని చెప్పి అటెండర్ మాట్లాడుతుండొచ్చు, కానీ రేపు పేపర్ దిద్దేవానికి అయితే తెలియదు కదా. ఉమ్. సో ఇదంతా అవగాహన రాహిత్యం వరకు జరిగింటది. అయితే ఆమెను ఎవరన్నా ఆమె పర్సనల్ గిల్ట్ అయ్యి ఇట్లా చెప్పింది ఏమో పాప. సో ఆమె కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిజంగా మన దగ్గర సింగింగ్ సత్తా ఉంటే ఇదంతా చిన్న విషయం అది. ఓకే. తను ఆల్రెడీ విన్నర్, ఇంకా దానికి భయపడాల్సింది ఏమున్నది అంటారు. ఓకే. సో ఇంకొన్ని ఫేమ్ కోసం ఇటువంటి కామెంట్స్ చేసిందని కూడా వినిపిస్తుంది సార్. ఆ యాంగిల్ ఉండే ఉంటుందా సార్? అది తన గురించి నాకు పర్సనల్ గా తెలియదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. ఉమ్. ఒకవేళ నాకు తెలిసి ఉంటే మాత్రం ఆమెకు ఫేమ్ ఇష్టపడుతుంది. కొందరేమో ఫేమ్ ఇష్టపడుతుంది. ఎండ్ ఆఫ్ ద డే విన్నర్ అయితే ఏంటి చెప్పండి? ఫేమ్ రావడం. ఫేమ్ కోసమే కదా అందరం ఫైట్ చేస్తున్నాం. మరి అవును. విన్నర్ ఎందుకు అవుతాం? విన్నర్ అయిన తర్వాత ఉమ్. విన్నర్ అయిపోయినా ఊరుకుంటామా? మేము పలానా విన్నర్ని నేను నాకు పార్టీ ఇవ్వండి, పలానా విన్నర్ని నేను నాకు పేపర్లో ఇంటర్వ్యూ రాయండి, పలానా విన్నర్ టీవీలో ఇంటర్వ్యూ. మళ్ళీ ఫేమ్ కోసమే. విన్నర్ కావడం అంత సింపుల్ కాదు. విన్నర్ అయిపోయిన తర్వాత పోస్ట్ పబ్లిసిటీ కూడా ఫేమ్ కోసమే కదా. నేను అద్భుతంగా పాట పాడతాను, ఇంట్లో కూర్చొని పాడుకుంటే చాలు కదా. నేను 1,00,000 మంది ముందులా వాడి లక్షల రెమ్యునరేషన్ తీసుకోవాలనేది ఏంటిది? అది నేను విన్నర్ కాకపోతే నాకు 1000 రూపాయలు ఇస్తారు. 1000 రూపాయలకు 100 పాటలు పాడిన వ్యక్తిని నేను. సడన్ గా నేను హిట్ అయిపోయినా నేను 1000 తీసుకుంటానా? మళ్ళీ నా ఇంటెన్షన్ ఏంది? నా సాంగ్ అందరు వినాలనే ఇంటెన్షన్ ఉన్నప్పుడు నేను డబ్బుల కోసం చూడగదా. మళ్ళీ నేను ఫేమ్ చూస్తాను. నాకు అప్పుడున్న బైక్ కాస్త కార్ అవుతుంది, ఆటో కాస్త కార్ అవుతుంది, కార్ కాస్త లగ్జరీ అవుతుంది, ఆ తర్వాత మామూలుగా ఇల్లు కాస్త విల్లా అవుతుంది. సో ఎవ్రీబడి, ప్రతి సంబంధం కారల్ మార్క్స్ చెప్తాడు. అసలు దీనికి సంబంధం లేని మ్యాటర్ చెప్తున్నాను. కారల్ మార్క్స్ ఏం చెప్పిండంటే, ప్రతి సంబంధము ఆర్థిక సంబంధమే. ఎవ్రీ రిలేషన్ ఇస్ అన్ ఎకనామికల్ రిలేషన్. సో ఫేమ్ కోసము డబ్బు కోసం ఫేమ్ అవుతున్నారా, ఫేమ్ వల్ల డబ్బు వస్తుందా, ఇదంతా అది పర్సనల్ చాయిస్. అది కాంపిటీషన్. విన్నర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫేమ్ కోసమే కదా. కానీ ఆ అమ్మాయికి రేపు మళ్ళీ 4 రోజుల తర్వాత నేను పొరపాటు చెప్పాను లేదా ఫోర్స్ఫుల్ గా నన్ను మళ్ళీ ఎవరో చెప్పించారా అన్నా కూడా మనం ఆలోచించాల్సింది లేదు. అనినా కూడా ఒకవేళ అమ్మాయికి నిజంగా తప్పు జరిగితే మాత్రం, అంటే పర్సనల్ గా గడ్జి చేసి, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా ఒకటి, బాడీ షేమింగ్ చేయడము లేకపోతే అన్కంఫర్టబుల్ డ్రెస్సెస్ వేయించడం ఇలాంటివి ఆమె వీడియోలు చూసాను నేను. అది నిజమే అయితే మాత్రం అట్లా చేసిన వాళ్ళు శిక్షార్హులే. కీరవాణి గారు, సునీత గారు, చంద్రబోస్ గారు లాస్ట్ ఒక 30 ఇయర్స్ 25 ఇయర్స్ నుంచి సినిమా ఇండస్ట్రీని రూల్ చేస్తున్నారు. సో వాళ్ళ క్యారెక్టర్ రాంగ్స్ ఉంటే అలాంటి తప్పు జరగకపోవచ్చు. అదే సునీత గారు కూడా అమ్మాయికి కొన్ని వీడియోస్ వాళ్ళ మ్యాంగో ఛానల్లో కూడా సాంగ్స్ చేయించిందని చెప్పి తెలిసింది. అది నిజమో అది ఒకసారి చెక్ చేయండి. సో వాళ్ళకి ఆ పర్సనల్ గడ్జెస్ ఉండవు అనేది నా ఉద్దేశం 100%. సార్, ఇప్పుడు మేము చేసిన ఆరోపణల పట్ల షో నిర్వాహకులు కానివ్వండి లేకుంటే జడ్జెస్ కానివ్వండి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉందా? రెస్పాండ్ అవుతారా సార్? వాళ్ళ ఇష్టం. అది రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. లీగల్ గా నోటీస్ పోతే రెస్పాండ్ కావాలి. వాళ్ళ లీగల్ టీమే రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు నేను పోతుంటే నేను రెడ్ కలర్ ప్యాంటు ఎల్లో కలర్ షర్ట్ వేసుకొని పోతున్నా, ఈడేంద్ర రాబాయ్ ఇట్లా బట్టలు వేసుకున్నా అంటాడు. నేను రెస్పాండ్ అయితే కొట్లాట అవుతుంది, రెస్పాండ్ కాకుండా వెళ్ళిపోతాడు.
ఓకే. సో లీగల్ టీం వాళ్ళు ఏమైనా లీగల్ గా నోటీస్ పంపిస్తే వాళ్ళ లీగల్ టీం రెస్పాండ్ అవుతుండొచ్చు. కానీ పర్సనల్ గడ్జ్లో సో నాకు ఎందుకంటే ఆరికా నారాయణ కీరవాణి చెప్పినప్పుడు నాకు కూడా కొంచెం అది తప్పు అనిపించింది. ఎందుకంటే హారికా నారాయణ సింగర్ ఒక రకంగా చెప్పాలంటే కార్తిక్ మా మ్యూజిక్ డైరెక్టర్ 2-3 పాటలు మేమే మా వల్లనే ఆమె వచ్చింది. అంతకుముందు ఏదో చేసుకున్న తర్వాత నేను 2-3 లైవ్ షోస్ కూడా మేమే చేయించాం దాంతో. చాలా రెస్పెక్టబుల్ పర్సన్ అమ్మాయి. కీరవాణి గారి దగ్గర పోయి వీడియో చూపెడుతున్నప్పుడు ఆమె నిలబడాలనుకోదు. ఇప్పుడు నేను కూడా ఉంటాను, నాకు కొంతమంది ఒక దైవ సామాన్లు ఉంటారు, రా లక్ష్మణ్ కూర్చో అంటే కూర్చోబుద్ధి కాదు మనకు అక్కడ. సో ఆయన లక్ష్మణ్ ఆయన కూర్చోని లేదు, ఆయన గర్వం చూడు అంటాం మనం. సరదాగా బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు పక్కన పోయి కూర్చోగలుగుతాం మనం. మన ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ దగ్గర ఉండే పెద్దోడైనా చిన్నోడైనా కూర్చుని అన్న అని చెప్పి కూర్చుంటాం. కానీ మనకు రెస్పెక్టబుల్ ఉన్న ఒక ఐడియాలజీ పర్సన్ ఉన్నారనుకో, అలా పక్కనే చూసుకొని నా వీడియో చూడండి అనొచ్చు. సో దాన్ని కూడా ఏదో ఛానల్లో ఈరోజు తనని పక్కన కూర్చోమని లేదు అంత పెద్ద సింగరు అంట. ఇప్పుడు పోయిన తర్వాత విష్ చేసి ఉండొచ్చు, కూర్చోవచ్చు, మాట్లాడి ఉండొచ్చు, ఇదంతా షూట్ చేయం కదా. అదంతా అయిపోయిన ఫైనల్ తర్వాత సార్ ఒకసారి మీరు చూస్తున్నప్పుడు నేను ఒక వీడియో తీసుకోవచ్చు అంటే తీసుకోమ్మా అని అంటాడు. సో అంత చనువు ఇచ్చిండు అంటేనే తనకు రెస్పెక్ట్ ఇచ్చినట్టే కదా. మీరు ఎవరి దగ్గర కానీ వెళ్ళేసి మీతో చూస్తున్న వీడియో తీయకుంటారు వాళ్ళు కొంతమంది. మేము మా ఫోటోగ్రాఫర్ ఉంటాడు, ఫోటో తీసి ఇచ్చేస్తాడు, అది పంపించుకోండి అలా కూడా అనొచ్చు కదా. ఓకే సార్. సో కీరవాణి అనగానే ఏదో సింపుల్ కాదు కదా. యాస్ టేకెన్ మన ఆస్కార్, రిప్రజెంటింగ్ తెలుగు ఇండస్ట్రీ అండ్ ఆస్కార్ స్టేజ్. ఈవెన్ చంద్రబోస్ సార్ ఆల్సో. సునీత గారు పాడిన పాటలు అసలు మనము లెక్కలేనని మన వయసు అన్ని పాటలు పాడింటది. సో ఒక పర్సనల్ గర్జులు పెట్టడము అది తను పెట్టిన ట్వీట్ లో పాడుతా తీయగాలో రికమెండేషన్ లేకుంటే పోవడం కష్టం అన్నారు కదా. అలాంటప్పుడు కాంపిటీషన్కి వెళ్ళకు, ఓర్వమను కాంపిటీషన్ వెళ్ళాక తెలిసిందంట. ఇప్పుడు ఆమె అది కూడా చెప్పమనాలి. సూపర్ సింగ్ లో అలా లేదు ఉన్నదాన్ని క్లెయిమ్ చేస్తే సూపర్ సింగర్ వల్ల అడగాలి కదా. ఇప్పుడు ఆమె ఒక్కరి స్టేట్మెంట్ ఎందుకు వింటాం మనం? తనంటే నాకు అసలు తను ఎవరో కూడా నిన్నటి వరకు నాకు తెలియదు. నేను ఎందుకంటే టీవీ షోస్ ఫాలో అవడం తగ్గించేసినాం మేము. సో దానివల్ల తన పర్ఫార్మెన్స్ చూడలేదు, తన గురించి కూడా ఏం తెలియదు. కాబట్టి నేను పర్సనల్ గా చెప్పట్లేదు, ఒక యూనివర్సల్ గా ఆలోచించే నేను చెప్తున్నాను. కాబట్టి దీన్ని మనం పెద్దగా పర్సనలైజ్ చేసుకోవాల్సిన చర్చ అయితే కాదు ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.